మాకు బ్రోకర్ వాళ్ళు మాకు పేర్లు తెలియదు సార్, ఎవరు అమ్మిర్రు అనేసి. ఇంకెవరైనా ఉన్నారమ్మా మాట్లాడాలి? రండి తల్లి, రా తల్లి, రా నువ్వు ఏడుస్తే కాదు ఇక్కడ రా. ఆండయ్యి 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 సర్దార్ మాట్లాడు తల్లి, మాట్లాడు. 2 నిమిషాలు ఇక్కడనే మాట్లాడు, హిందీ में बोलो. बात करो मैं दो बात है क्या इसमें? हमारा है इसमें, हमारे 2-3 साल होगा लेके, अब इतने दिन से कुछ भी ये नहीं करे है. क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे. इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लैंड दिए, सब करे. कहीं क्यों ऐसा फिर अब ये कर रहे? बच्चे इतने मेहनत से बनाए हमारे, हमारे बच्चे इतनी मेहनत करके बनाए, तोड़ते कहाँ से लाएंगे उतना पैसा? गरीब इंसान चीजा वो ये रख के बनाए सो है, कहाँ से करते बताओ? आइन टाइम पे ऐसा करे तो इतनी आबादी हो तक क्या कर रहे थे? जब कितनी आबादी हो रही कैसा ये घर करते हैं? क्या आपके कुछ भी ऐसा बने लोग ये नहीं है, तुम्हारे को कोई भी नहीं बने इतने सालों से आप लोगों को कैसा बन रहा वहाँ पे, कैसा है करना बोल के आपसे यही गुजार तो कैसा बोला. 2 నిమిషాలే మాట్లాడరు, అందరూ మాట్లాడరు. అందరికీ నమస్తే సార్. మేము చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంక్ లో పెట్టి ఇల్లులు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మస్తు చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మీరు ఇప్పుడు వచ్చి అన్ని కులగొడతాము, మీరు ఎక్కడ పోతారో పోర్రి, తెల్లందాకా మా భర్తలు పనికి పోయినాక వస్తే పిల్లల్ని పట్టుకొని మేము ఎటు పోతాం సార్? ఆ జాగాలు కొన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మాకు ఏ అధికారం వచ్చి చేస్తుండు సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువకు వస్తుంది కదా, మీ మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు, ఏం తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు, అవి ఆన్లైన్ లో చూపిస్తలేవు, పట్టీలు లేవు, ప్రాపర్టీ ట్యాక్సులు లేవు, వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. వాళ్ళు ఏం చేస్తుర్రు అర్థమైతలేదు సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్? తెల్లందాకా పిల్లల్ని పట్టుకొని పిచ్చోళ్ళు లేకున్నాం సార్ రోడ్ల పొంటి. ఈడికే నాడదాకా పోలీసులు ఏ చేసి వచ్చి ఎటు కూడా కొడుతుందో అని దాకా కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక్క రోజు కంటి నిండా మంచిగా నిద్రపోతలేము, ఎప్పుడు ఏది వస్తుందో అని తెలిసి. అందరం మార్కెట్ లో చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు అందరూ ఎన్ని రకాలుగా కష్టపడితే మధ్య తరగతికి ఒక ఇల్లు వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికీ ఒక అల. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే శ్రోమత ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరం ఎగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తారు సార్ మమ్మల్ని. చెప్పుకోలేక బాధపడలేదు. నమస్కారం సార్ అందరికి. మేము నిరుపేదలం సార్, అందరం కూలీ కైకిలు చేసుకొని బతికేటోళ్ళం సార్. ఇక్కడ అందరం జాగాలు తీసుకున్న వాళ్ళందరికీ మీరే న్యాయం చేయాలి సార్. మా కష్టాలని మా బాధలను అందరినీ మీ పాదాల కాడ పెడుతున్నాం సార్. మీరే మాకేదో ఒక అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. हेलो अस्सलाम वालेकुम। यहाँ पर जो है सो जो मुश्किल में है लोग, हिंदू मुसलमान पूरे मुश्किल में है। हर मेहनत करके रोजी रोटी कमा के एक किराए का घर नहीं है बल्कि जाती घर ले रहे लोग। दुनिया की मुसीबत कर करके बच्चों को खाना नहीं, पानी नहीं, क्या नहीं, दिन भर 2-2, 4-4 घंटे बर्तन धो के घरों में काम करके तरकारियां बेच के हर चीज कर दे। सुबह 6 बजे लोग आए, बिस्तर में से भी नहीं उठे लोग। सामान के सहा पूरे उधर के पूरे खाली कर दिए लोग। सामान भी नहीं निकाले घरों में से, बच्चे भी नहीं उठे घरों में। सुबह 6 बजे आके से तकलीफ दिए तो आगे वाला दुनिया का परेशान हो रहा, फिर उसका हल कैसा होना
क्या है सब देखते रह गए। कल सारा दिन शाम तक पुलिस मिलिट्री के पूरे लोग आ गए। शाम तक कल उतने घरा गए तो भी कोई क्या नहीं बोले। अब जो भी है घरा उन लोगों के भी अच्छा करो, जो भी है गरीबों की मदद करना आप लोगों का फर्ज है। आप लोग बड़े हैं, हम देखो अभी भी आज काम छोड़ के आपके सामने आके बैठे, हमारी तकलीफ आप लोगों को सुना रहे। अच्छा है बुरा है, जिसका मर्द लंगा है, जिसका मर्द अच्छा है बुरा है, उनने भी औरत कमा के घर ली, कई को किराया नहीं निकलता बोल के आज हम आपकी परेशानी देखने हम आपको बर्दाश्त नहीं हो रहा। जो भी आप लोग बड़े हैं साहब, आप लोग हमारी मदद करना चाहिए बस। సార్ పేదల బాధను అర్థం చేసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది, మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్, అది గవర్నమెంటే కదా. మరి అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న చిన్న పిల్లలు వేసుకొని మేము ఇళ్లలో తాళం పెట్టి ఇళ్లలో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏమో, మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ వస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీరు ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ, 20 లక్షలు తక్కువనైనా సరే 100 గజాలకి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు ఏమంతా తక్కువ వచ్చింది ఏదో, కాకపోతే మార్కెట్ కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్లకు దగ్గర ఉంది అని ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ తీసుకున్నాం. కానీ మాకు పైసలు కూడా ఏమంతా తక్కువ రాలేదు సార్. రిజిస్ట్రేషన్ కి 50 గజాలకు 1,20,000. మరి గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటది? ఇది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటారు సార్? మాకు అది ఒక్కటి చెప్పండి మీరు అంతే. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ అయినప్పుడు మాకు ఏ రకంగా తీసుకుంటారు సార్? మా సమస్య మీద మీరు ఎట్లానైనా మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మీకు పాదాలకు మొక్కుతాం సార్, మేము ఏం లేనోళ్ళం. సార్ మాకు ఊరి దగ్గర కూడా ఇల్లు లేదు సార్, అది కరీంనగర్ డిస్టిక్. మామయ్య చెట్ల పడి చనిపోతే రోడ్ మీద వేసుకొని 3 రోజులు ఉన్నాం మేము. ఇక్కడ కూడా మాకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి కూలగొట్టేసారు. మీకు తెలుసు అది విషయం. రసమయ బాలకిషన్ చేపల గుడిసెలు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 10 years అవుతుంది సార్. వీళ్ళు తీసుకున్నాక కూడా మేము అడిగినప్పటికైనా ఇది గవర్నమెంట్ గా ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పి హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకోకూరు అని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళైన నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య చనిపోతే రోడ్ మీద వేసుకొని ఉన్నాం మేము. ఏదో వీళ్ళని నమ్మి మేము ముంగట అడిగేసినాం సార్. అంతా బంగారం ఇట్లా అంతా అమ్ముకున్నవి ఏం లేదు. గవర్నమెంట్ అయినప్పుడు మాకు మీటర్ ఎందుకు ఇవ్వాలి సార్? రిజిస్ట్రేషన్ ఎందుకు ఇవ్వాలి? 1,18,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 50 గజాలకు 18 లక్షలు తీసుకున్నారు మా దగ్గర. అప్పుడు లేదా గవర్నమెంట్? నిన్న లేవక ముందుకే ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు సార్. అప్పుడు అమ్మిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఏమన్నా అంటే మా పేర్లు చెప్పొద్దని మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్తాం సార్ మేము? రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ తరపున అయింది కదా. రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ కావద్దు, కరెంట్ ఇయ్యద్దు. ఇక్కడ వాళ్ళు 6-7 ఏళ్ల నుంచి కట్టుకుని ఉన్నారు. మరి 6-7 ఏళ్ల నుంచి లేని గవర్నమెంట్ ఇయ్యాలి ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ 6-7 ఏళ్ళ వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి, మరి అప్పటి నుంచి లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళ కాంచి 2-2 లక్షలు 3-3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కాంపౌండ్ వాళ్ళు కాంచి కూల కొట్టి ఇవాళ కంచెలు వేసిపోతారు. మరి మేము అందరం ఎట్లా? అప్పు వేసి చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, అమ్మ లేదు నాన్న లేదు, ఎవరు లేరు. బంగారం మమ్మీ కొనుక్కుంది 50 గజాలు మా చెల్లె.
ఇప్పుడు ఆ గవర్నమెంట్? ఇన్ని రోజులు నేను గవర్నమెంట్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి వచ్చింది?